హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు ఇంపార్టెంట్ మోడల్స్ సింప్లిఫికేషన్ గురించి చెప్తున్నాను. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేస్తే యూట్యూబ్ ఇంకో 10 మెంబర్స్ మనలాంటి ఆస్పిరెంట్స్కి రికమెండ్ చేస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఫస్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆప్షన్ క్లోజెస్ట్ అప్రాక్సిమేట్ వాల్యూ ఇన్ ద ప్లేస్ ఆఫ్ క్వశ్చన్ మార్క్ ఇన్ ద ఫాలోయింగ్ క్వశ్చన్. ఇచ్చిన క్వశ్చన్లో అప్రాక్సిమేట్ వాల్యూ ఏంటని అడుగుతున్నాను. ఇచ్చిన క్వశ్చన్ ఏంటి? 25.19 ఇంటూ 3 ప్లస్ 4.41 మైనస్ 0.9 ఎంత అని అడుగుతున్నాడు. అయితే మనం ఏం చేస్తాం, 25.19 అన్నది 25.19 అనేది దేనికి క్లోజ్గా ఉంటుంది? 25 కదా, రాసుకుంటాం. ఇంటూ 3 4.41 దేనికి క్లోజ్గా ఉంటుంది? 4కి క్లోజ్గా ఉంటుంది. 0.9 దేనికి క్లోజ్గా ఉంటుంది? 1కి క్లోజ్గా ఉంటుంది. కాబట్టి ముందు రాసుకున్నాం. 25 3 0 ఎంత మనకి? 75. తర్వాత ప్లస్ 4 మైనస్ 1. 75 ప్లస్ 4 ఎంత మనకి? 79 మైనస్ 1 అంటే 79 మైనస్ 1 ఎంత మనకి? 78. సింప్లిఫికేషన్లో ఎలా సాల్వ్ చేయాలంటే బాడ్మాస్ రూల్ని ఉపయోగించాలి. బాడ్మాస్ రూల్ అంటే తెలుసు కదా, బి ఇస్ ద బ్రాకెట్ అంటే ఇలాంటివి ఫస్ట్ మనం చేయాలి. హాఫ్ బ్రాకెట్ అంటే హాఫ్ ఇలా ఇచ్చారనుకో అవి. తర్వాత డివిజన్ అంటే ఇది, మల్టిప్లికేషన్, తర్వాత ఎడిషన్, తర్వాత సబ్ట్రాక్షన్. మనం ఈ విధంగా చేసుకోవాలన్నమాట. ఫస్ట్ బ్రాకెట్స్లో సాల్వ్ చేయాలి, తర్వాత హాఫ్ బ్రాకెట్స్, తర్వాత డివిజన్, మల్టిప్లికేషన్, ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ అనేది చేసుకోవాలి. అర్థమైంది కదా? ఓకే, క్వశ్చన్ చూద్దాం రండి. 27 డివైడెడ్ బై 3 మైనస్ 27 ఇంటూ 0 ప్లస్ 1. మీకేం చెప్పాను, ముందు బ్రాకెట్లు ఉన్నాయా? లేవు. హాఫ్ బ్రాకెట్లు లేవు. ఇప్పుడు మనం ఏం చేయాలి? డివిజన్. 27 డివైడెడ్ బై 3 అంటే ఎంత? 3 1 3 9 అందుకు ముందు 9 వేసుకున్నాను. అర్థమైందా? తర్వాత ఏం చెప్పాను? డివిజన్ తర్వాత మల్టిప్లికేషన్. మల్టిప్లికేషన్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. 27 ఇంటూ 0 ఎంత మనకి? 0 అందుకు రాసుకున్నాం. మైనస్ ఎక్కడ ఉంది కాబట్టి. తర్వాత ఇంటూ తర్వాత ఏం చేశారు? ప్లస్ 1. అప్పుడు 9 మైనస్ 0 అన్న 9 ప్లస్ 1. 9 ప్లస్ 1 ఎంత మనకి? 10 కదా. వచ్చిందా? ఓకే, క్వశ్చన్ చూద్దామా. ఫస్ట్లీ ఏం చెప్పాను, ఇచ్చిన క్వశ్చన్ ఇది. ముందు ఎప్పుడు కూడా బ్రాకెట్స్ అంటే ఫస్ట్ మనం దీని లోపలిది చేయాలి, అంతే కదా. ఫస్ట్ బ్రాకెట్స్ లోపల ఏముందో అది అలా రాశాను, ఓకేనా. తర్వాత ఏం చేయాలి మనం? ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటి? డివిజన్ అంటే 12 డివైడెడ్ బై 60 ఎంత? 12 1 12 5 కదా, అందుకు 5 రాశాను. తర్వాత ఇంటూ 6. తర్వాత డివైడ్ తర్వాత మళ్ళీ మనం ఏం చేయాలి? మల్టిప్లికేషన్ కదా చేయాలి. 5 6 ఎంత? 30. తర్వాత 40 అనేది ఆల్రెడీ దించుకున్నాం. తర్వాత ఇక్కడ ఏముంది మనకి? ప్లస్ అనేది లేదు కాబట్టి మైనస్ అనేది ఉంది కదా. కాబట్టి 40 మైనస్ 30 ఎంత మనకి? 10. అంటే దీని ఒక ఆన్సర్ ఎంత మనకు వచ్చింది? 10. తర్వాత ఏం చేయాలి? కర్లీ బ్రాకెట్స్. కాబట్టి 36 మైనస్ 10 అనేది చేయాలి. 36 మైనస్ 10 చేసాం. 36 మైనస్ 10 అనేది ఎంత మనకి ఆన్సర్? 26 కదా. మళ్ళీ అంటే ఇది అంత వాల్యూ మనకి ఎంత వచ్చిందమ్మా? 26 అనేది వచ్చింది. కాబట్టి 61 మైనస్ 26 కదా చేయాలి. అందుకని 61 మైనస్ 26 చేశాను. మనం ఏం చేయాలి? 1 నుంచి 6 అయితే తీయలేం కదా అని చెప్పేసి 11 మైనస్ 6 ఎంత మనకి? 5. అప్పుడు ఇక్కడ ఎంత ఉంటుందమ్మా? 5 మైనస్ 2 ఎంత? 3 కదా. 3 అనేది రాసుకున్నాను. అంటే ఇప్పుడు దీని అంతటి వాల్యూ మనకి ఎంత వచ్చింది? 35. అయితే డివిజన్ రూల్ తెలుసు కదా. ఫస్ట్ ఇదంతా బ్రాకెట్స్. ఇప్పుడు ఏంటి? బ్రాకెట్స్ అయిపోయింది, హాఫ్ బ్రాకెట్స్ అయిపోయింది. తర్వాత ఏం చేయాలి మనం? డివిజన్ కట్ చేయాలి. 140 డివైడెడ్ బై 35 అంటే 35 4 0 ఎంత అమ్మా మనకి? 4 5 20 4 3 12 ప్లస్ 2 140 అంటే మనకి ఎంత వచ్చింది ఆన్సర్? 4. ఓకేనా. ఇప్పుడు మీకు ఈ చాప్టర్ అర్థమైందో లేదో తెలియడానికి ఒక చిన్న క్వశ్చన్ ఇస్తున్నాను, కామెంట్స్లో చేయండి. 12 డివైడెడ్ బై 3 ఇంటూ 7 ప్లస్ 8 మైనస్ 3 ఈజ్
ఎవరైతే ఆన్సర్ చేస్తారో ఖచ్చితంగా వాళ్ళకి ఆర్ఆర్బీ గ్రూప్ డి 2025లో ఒక క్వశ్చన్ అయితే వచ్చేసినట్టే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఎందుకంటే మనలాంటి యాస్పిరెంట్స్కి చాలా ఉపయోగపడుతుంది మీ యొక్క లైక్. థ్యాంక్ యూ సో మచ్.